ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మన వాక్యము 2వ దినవృత్తాంత గ్రంథములు 32వ అధ్యాయము 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అసూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏ విధంగా రాయబడుతూ వచ్చిందంటే, హిజ్కియా కాలంలో హిజ్కియా అస్సూరు రాజు వచ్చి వారి మీదకి దండెత్తే ప్రయత్నంలో దేవుని బిడలకు హిజ్కియా దయనపరిచే మాటలు చెప్పినాడు. మీరు అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ అని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పినప్పుడు హిజ్కియా మాటల యందు నమ్మినారు. తర్వాత హిజ్కియా యెషయా యొక్క అండతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినారు. అది 32వ అధ్యాయము 20వ వచనములో రాయబడుతుంది. ఆమోజు కుమారుడైన యెషయా, హిజ్కియా ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ఆకాశము తట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనను అంగీకరించి అస్సూరు రాజు సిగ్గునొందిన వాడై తిరిగి వెళ్ళిపోతున్నాడు. చూడండి, అంటే అద్భుతంగా అస్సూరు రాజు యొక్క సహాయము కంటే హిజ్కియాకు ఎక్కువ సహాయము దేవుడు అనుగ్రహించినాడు. అంటే మాంస సంబంధమైనది, భూ సంబంధమైనది కనబడేది హిజ్కియా, ఈ అస్సూరు రాజు యొక్క బలం. కానీ హిజ్కియా యొక్క బలం ఏంటంటే అది పైనుండి వచ్చేది కదా. దేవుడు తన ప్రార్థనను ఆకాశము పరిశుద్ధ నివాసముకు చేర్చి విని దేవుడు హిజ్కియాకు సహాయం చేసినాడు. అందును బట్టి దేవునికి ఒక పేరు ఉంది, సహాయకుడు. అందుకొరకు ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, యెషూరును దేవులను పోలిన వాడు ఎవడూ లేడు, ఆయనకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనగును అంటున్నాడు. అంటే యెషూరును అంటే యాకోబు యొక్క ముద్దు పేరు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ముద్దు పేర్లతో పిలుస్తారు కదా. అలాగనే యాకోబు కూడా మరొక ముద్దు పేరు ఏంటంటే యెషూరును అంట. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, రెండోదిగా ఆయన నీకు సహాయం చేయడానికి మేఘవాహనగును అంటున్నాడు. చూడండి, అంటే సహాయం చేసే వారిలో దేవునిని పోలిన వారు ఎవరూ లేరంట. ఆయన ఎలాగున సహాయం చేస్తాడంట? నీకు సహాయం చేయడానికి ఆకాశవాహనం అవుతాడంట, రెండోదిగా నీకు సహాయం చేయడానికి మేఘవాహనుడై వచ్చును అంటున్నాడు. ఆయన మేఘవాహనుడై వచ్చును అంటే మేఘవాహనుడై అంటే ఈ మేఘము పరసంబంధమైనది కదా. అంటే భూ సంబంధమైన వాహనముగా వచ్చును అంటే బహుశా అడ్డుకునేవారేమో కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని భూ సంబంధంగా కాలి నడక ద్వారా అలాగే ప్రయాణము ద్వారా వచ్చినప్పుడు అనేకులు అడ్డుకోలేదు. హేరోదే అడ్డుకున్నాడు కదా. తన శిష్యులు అనేకులు దేవుని ప్రజలు ప్రకటన చేయడానికి వచ్చినప్పుడు పట్టణం వాళ్ళు పౌలును ఎంతో అడ్డుకున్నారు కదా. ఇదంతా ఎరిగిన దేవుడు యాకోబు విషయమే అంటున్నాడు, నేను నీకు సహాయం చేయటానికి మేఘవాహనుడుగా వస్తానంటున్నాడు. భూ సంబంధమైన వాహనముగా వస్తే అడ్డుకుంటారేమో కదా. లోకరీతిగా మనం చూస్తూ ఉంటాం, అధికారులు ప్రతిపక్షంలో ఉన్నవారు ఎక్కడైనా నా అనుకున్న వారి దగ్గరికి పరామర్శించడానికి, లేదంటే నా అనే బంధువుల దగ్గరికి, రక్త సంబంధుల దగ్గరికి వచ్చినప్పుడు రావడానికి వీల్లేదు. మాంస సంబంధమైనది కనబడేది వారికి బలము.
దేవుని బిడ్డలారా, అందుకనే యాకోబుతో అన్నాడు, నేను నీకు మేఘవాహనుడై వస్తా. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు కదా. ఆయన పోలిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని బిడ్డలారా, యెహోవాను పోలిన వారు ఎవరు? మేఘవాహనుడై వచ్చారు. ఒక 5 రకాల మేఘాలు 5 నిమిషాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. షార్ట్ మెసేజే 10 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను. మొట్టమొదటిగా చూడండి ఎలాంటి మేఘముగా మార్చబడుతున్నాడు అంటే, నిర్గమకాండము 14వ అధ్యాయము చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 20వ వచనం చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం. 14:21. ఆయన పగటిలో మేఘస్తంభమునై రాత్రివేళ అగ్నిస్తంభమునై ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. 22వ వచనంలో ఆయన పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో ఎలాంటి మేఘముగా వస్తున్నాడు? పగటిలో మేఘస్తంభముగా వస్తున్నాడు. అంటే ఈ మేఘము వారిని నడిపించింది. ఎవరిని? ఐగుప్తీయుల యొక్క వశము కాకుండా. ఈ మేఘము ఐగుప్తీయుల యొక్క చేతిలోకి నశించిపోకుండా నడిపించింది. అంటే నడిపించే మేఘము. యాకోబుకు కూడా మేఘవాహనుడై వచ్చినాడు. యాకోబును కూడా నడిపించినాడా లేదా? యాకోబు ఆశీర్వదించబడిన తర్వాత కదా, భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రయాసపడ్డప్పుడు ఏసావుతో భయపడి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? బేతేలు అనుభవంకి వెళ్ళిపోయినాడు. బేతేలు నుండి ఎక్కడికి వెళ్ళినాడు? లాబాను అనే ఇంటి అని అనుభవం దగ్గరికి వెళ్ళాడు. లాబాను నుండి తిరిగి బేతేలుకు వచ్చాడు. బేతేలు నుండి తిరిగి ఎక్కడికి వచ్చాడు? దేవుని బిడ్డలారా, తిరిగి తండ్రి ఇంటికి రావడానికి కొరకు ఇష్టపడ్డాడు. అంటే యాకోబును నడిపించే మేఘముగా ఉన్నాడు. తన ఆత్మ ద్వారా ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయనకి అధికారం. నీకు నాకు మనకు నడిపించే మేఘముగా ఉంటున్నాడు. దేవుడు కూడా నిన్ను నడిపిస్తాడు. నడిపించే మేఘముగా ఉంటాడు. తన ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, రెండవ మేఘం ఏంటిదంటే నిర్గమకాండం 16వ అధ్యాయం 10వ వచనం. 16వ అధ్యాయం 10వ వచనం. అహరోను ఇశ్రాయేలు సర్వసమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడేను అంటున్నాడు. మేఘంలో ఏం కనబడది? యెహోవా మహిమ కనబడది. ఆ మేఘము మహిమ కనబడ్డప్పుడు వారు అప్పటికి ఎలా ఉన్నారు? వారి పరిస్థితి అంటే మోషే దగ్గరకు వచ్చి సనుగుతున్నారు. మేము ఐగుప్తులో చాలా చక్కగా భుజించేవారం, కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు తిని ఉండేవారం. ఇక్కడ ఏమీ లేదు. వారు మాంసాపేక్షలై మోషే అహరోనుల దగ్గరకు వచ్చి సొనిగినప్పుడు దేవుడు ఆ మేఘములో కనబడి, ఇదిగో మీకు ఉదయకాలమున మీరు మాంసము తింటారు. వారు తిని తృప్తి పొందినారంట. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 35-36 వచనాల్లో ఉంటుంది. 40 ఏండ్లంట పరలోకపు మన్నాను తిన్నారు. పోషించే మేఘం. యాకోబును కూడా కదా అక్కడి నుండి పారిపోయినప్పుడు దేవుడే యాకోబును పోషించాడు. దేవుని బిడలారా, నీవు కూడా అలాగున్నావేమో. యాకోబుకు 49వ అధ్యాయం అంటారు. ఆదికాండం 49:24 వచనంలో అంటుంది, ఇశ్రాయేలును మేపేడివాడు ఆయనే అంటాడు. మేపేడివాడు అంటే పోషించేవాడు. అందుకొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదామని దేని గురించి విచారించొద్దు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయబడవు, పంటను కూర్చుకునవు. పరలోకపు తండ్రి వాటికంటే మిమ్మలను శ్రేష్టముగా చూడడం. అంటే ఈ మేఘము ఇశ్రాయేలుకి ఎలాగుంది? పోషించే మేఘం. యాకోబుకి ఎలాగుంది? పోషించే మేఘం. మూడోదిగా నిర్గమకాండం 24వ అధ్యాయము 18వ వచనం. 24వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు కనబడ్డాడు. ఇక్కడ కూడా మోషే మేఘములో కనబడుతున్నాడు. మేఘంలోకి ప్రవేశించినాడు. ఈ కొండ మీదకి సినాయి కొండ దగ్గర కూడా వెళ్ళడానికి మేఘంలో ప్రవేశించి మేఘంలో నుండి బయటికి రాగలుగుతాడు. అయితే ఏం తీసుకుని వచ్చినాడు ఈ మేఘం ద్వారా అంటే ధర్మశాస్త్రమును తీసుకొచ్చినాడు.
ఆ ధర్మశాస్త్రం ఏంటిదంటే దేవుని ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు ఏమై ఉన్నాయంటే దేవుని వాక్యముగా రాయబడుతూ వస్తుంది. అంటే దేవుని యొక్క వాక్యమును తీసుకొచ్చినాడు. వాక్యము కలిగిన మేఘం. అంటే ఈ వాక్యము ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు ఎలాగుండాలో ప్రత్యేకపరుస్తూ వచ్చింది. అంటే ప్రత్యేకపరిచే మేఘము. యాకోబును కూడా దేవుడు ప్రత్యేకపరిచినాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో తిరిగి నీవు బేతేలుకు వెళ్ళమన్నప్పుడు అక్కడ వారికి కలిసినటువంటి అన్య వస్త్రములను తీసివేసినాడు. శుచిపరచుకున్నారు, మార్చివేసుకున్నారు. చెవులుకున్న పోగులు అవన్నీ కూడా అన్య వస్త్రములన్నీ కూడా తొలగించుకున్నారు. ప్రత్యేకపరిచింది అంటే ప్రత్యేకపరిచే మేఘము. ఈ మేఘాన్ని ఎవరైనా అడ్డుకుంటారా? దేవుని బిడలారా, మొట్టమొదటిగా నడిపించే మేఘం, రెండోదిగా పోషించే మేఘం, మూడోదిగా ప్రత్యేకపరిచే మేఘం, నాలుగోదిగా నిర్గమకాండం 34:5 వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. ఇక్కడ కూడా 5వ వచనంలో చూస్తే మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించెను. ఇక్కడ కూడా మేఘంలో దేవుడు కనబడుతున్నాడు. ఈ మేఘం ఏం చేసిందంటే 10వ వచనంలో ఇదిగో వారిని 9వ వచనంలో వారిని క్షమించింది, వారి మధ్య అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసింది. మోషే అడ్డుపడ్డాడు, ఇశ్రాయేల్ ప్రజలను క్షమించినాడు, తిరిగి అద్భుత ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో చేస్తూ వచ్చినాడు. ఏంటిది అద్భుత ఆశ్చర్యకార్యాలు అంటే వారి పొలిమేరలో ఉన్నటువంటి భయములన్నింటినీ తొలగించేసినాడు. ఐగుప్తులో తెగుళ్ళ ద్వారా అద్భుతం కార్యం కాదులే కానీ వాళ్ళు ప్రయాణములో కలిగిన భయాలన్నింటినీ తొలగించేసినారు. అంటే ఇలా ఏ మేఘం అంట? ఇది క్షమించి ఆశ్చర్యకార్యాలు చేసే మేఘం. దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. నువ్వు పడిపోయినావేమో, దేవుని నుండి వేరుగా వెళ్ళిపోయినావేమో, దూడ దగ్గరికి వెళ్ళిపోయినావేమో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించే మేఘం. క్షమించి వారిని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ వారి పొరిమేలో ఉన్నటువంటి ఆ కానానీలో హిత్తీయులను వాటన్నిటిని విసర్జించేసినాడు. వాటిని దూరపరిచినాడు, వెళ్ళగొట్టినాడు. వారి స్వాస్థ్యం వైపు దేవుడు నడిపించినాడు. దేవుని బిడ్డలారా, క్షమించి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే మేఘం. యాకోబు జీవితంలో కూడా ఏసావు ద్వారా కలిగి ఉన్న భయములన్నింటినీ తొలగించేసినాడు. 400 సైన్యముతో యాకోబు మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ ప్రయాణములో తనకున్న భయములన్నింటినీ తొలగించేసినాడు. సమాధానమిచ్చే మేఘం. ఎంత గొప్ప మేఘము కదా. 5వ మేఘం చూద్దామా? నిర్గమకాండం 40వ అధ్యాయం 35 నుండి 38 వచనాలు మీరు చదువుకోండి. ఇక్కడ ఒక మాట రాయబడతా వస్తూ వచ్చింది. నిర్గమకాండము 35వ అధ్యాయము 40వ అధ్యాయము 35 నుండి 38 వరకు. మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలబడుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేదు అంట. అంటే ఈ మేఘము 43వ అధ్యాయంలో కూడా రాస్తూ ఉంటారు. 2వ వచనంలో ఆదికాండము మీరు ఇంటికి నాకు చదువుకోండి. అంటే ఈ మేఘము నడిస్తే వాళ్ళు నడుస్తున్నారు, ఈ మేఘం ఆగిపోతే ఆగిపోతున్నారు, ఆగిపోమంటే ఆగిపోతున్నారు. దేవుని బిడలారా, ఈ మేఘము దేవుని చిత్తమును తెలియపరిచే మేఘం. అంటే ఈ మేఘము నడిస్తేనే వాళ్ళు నడుస్తున్నారు, మేఘం ఆగిపోతే ఆగిపోతున్నారు. ఒకవేళ మేఘము మనతో రాకపోతే మనం నశించిపోతామేమో, మేఘము మనతో లేకపోతే నశించిపోతామేమో. అంటే దేవుని చిత్తమును బయలుపరిచే మేఘం. దేవుని బిడలారా, దేవుని చిత్తాన్ని బయలుపరిచే మేఘం. యాకోబు జీవితంలో కూడా ఈ మేఘము దేవుని చిత్తమును బయలుపరుస్తుంది. ఆదికాండం 43వ అధ్యాయంలో కూడా నీవు ఐగుప్తుకు వెళ్ళయ్యా అంటే వెళ్ళాడు, వద్దు అంటే ఆగిపోతున్నాడు. అంటే దేవుని చిత్తమును తెలియపరిచే మేఘం. ఈ మేఘం నీకుందా? మాంస సంబంధమైన బాహువే వారి కండ. అయితే మనకు అతని కంటే ఎక్కువ సహాయము కలుగును. ఎలాంటి సహాయకుడుగా ఉంటాడు? ఆయన మేఘవాహనుడై వస్తాడు. నడిపించే మేఘముగా ఉంటాడు, పోషించే మేఘముగా ఉంటాడు, ప్రత్యేకపరిచే మేఘముగా ఉంటాడు, క్షమించి అద్భుత ఆశ్చర్యకాలాలు చేసే మేఘముగా ఉంటాడు, నిన్ను దేవుని చిత్తములోకి నడిపించే మేఘముగా ఉంటాడు. దేవుని బిడ్డలారా,
ఆయన మేఘవాహనుడై వచ్చును. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా రాయబడతా వస్తుంది. ఒక మాట చదువుమా. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. మేఘం మీద ఆసీనుడై వచ్చుచున్నాడు, తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు మేఘం మీద ఆసీనుడై వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రానయ్యుంటున్నాడు. ఆయన మేఘవాహనుడై వస్తున్నాడు. తన కొడవలితో పైరును ఏం చేస్తాడంట? వేరు చేస్తాడంట. వేరు చేసినప్పుడు నువ్వు ఎలాగుంటావు? రాలిపోతావా? ఆయనతో పాటు నడుస్తావు. కొన్ని మేఘాలు ఉన్నాయి. పేతురు అంటాడు, 2వ పేతురు పత్రిక 17వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 17వ అధ్యాయం, 2వ పేతురు 17వ అధ్యాయం, 2వ పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలి కొట్టుకొని పోయి మేఘములై ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారంట? కొట్టుకొని పోయే మేఘాలంట. ఎవరు? బిలాము గురించి, దుర్నీతి గురించి, పాపమును గురించి. బిలాము దేని ఆశించినాడంట? మానలేని కన్నులు, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించినాడు. అంటే దుర్నీతి పరులు వాళ్ళు ఎలా ఉంటారంట? కొట్టుకొని పోతారు. దుర్నీతి వలన కలుగు బహుమానమును ఆశించినాడంట బిలాము, కొట్టుకొని పోయినాడు. గార్ధమముల చేత తన వెరితనాన్ని తొలగించినాడు. కొట్టుకొని పోయే మేఘాలు కొన్ని ఉంటాయి. నువ్వు ఏ మేఘంలో ఉన్నావు? కొట్టుకొని పోయే మేఘంలో ఉన్నావా? దేవుని రాకడలో మేఘవాహనుడై వచ్చున్నాడు. ఆయన కొడవలో పెట్టంట పైరును వేరు చేసినట్టు వేరు చేస్తాడు. కొట్టుకొని పోయే మేఘంలో ఉంటావా? లేదంటే నడిపించే మేఘంలో ఉంటావా? దేవుని చిత్తము తెలియపరిచే మేఘం వెంట ఉంటావా? ఆ మేఘం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను నడిపిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, తన వాక్యముతో పోషిస్తున్నాడు, అద్భుత ఆశ్చర్యకరాలు చేస్తున్నాడు. దేవుని బిడలారా, ఆ మేఘము దేవుని చిత్తమును తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము ఆ మేఘము క్రింద ఉందాం. మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఆయన ఎలాంటి మేఘం అంట? సహాయం చేసే మేఘం. ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడతారని నేను నమ్ముతున్నాను. మాంస సంబంధమైనదే ఆ అసురు రాజు యొక్క అండ. మాంస సంబంధమైందంటే భూ సంబంధమైనది. ఐగుప్తీయులు మాంసములే కాని వారు దేవుడు కారు అని అన్నది. అంటే మనుషుల యొక్క అండ. ఇవన్నీ కూడా ఫరో బాహును ఏం చేసినాడు? దేవుడు విరిచివేసినాడు. అసురు రాజు సిగ్గునొందిన వాడై వెళ్ళిపోయినాడు. నీకొక సహాయం, మేఘవాహనుడై వస్తాడు. దిగులు పడకు, భయపడకు, చింతించకు, విస్మయమవకు. అతని కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం నీకు మేఘవాహనుడై వచ్చుచున్నాడు. పైనుండి వస్తున్నాడు. 4 దిక్కులు మోయబడతా వచ్చాయేమో. ఏ దిక్కుకు చెప్పినా నీకు సహాయం అందట్లేదేమో. అది ఒక దిక్కు ఉంది, పై దిక్కు. యెహోషాపాతుకు పై దిక్కు నుండి సహాయం వచ్చింది. శత్రువులు ఏమైపోయినారు? ఆయనకు చెప్పు, ఒకసారి చెప్పవా? ప్లీజ్ పై దిక్కుకున్న యేసు ప్రభుకు చెప్పవా? పై నుండి నీకు సహాయం చేస్తాడు. నీ శత్రువులను నీ ఎద్ద నుండి వెళ్ళగొడతాడు. నీ పొలిమేరలలో ఆయన నీకు సహాయం చేస్తాడు, సమాధానం ఇస్తాడు. నీ సరిహద్దులలో సమాధానం ఇస్తాడు. దయచేసి ఆ పై దిక్కు కలిగినటువంటి యేసయ్యకు, అయ్యా నీవే నాకు దిక్కు, తూర్పు పడమల దిక్కు మాకు ఏ దిక్కు నుండి అండలేదు, మాకు దిక్కు ఒకటే, యేసయ్య మాకు దిక్కు. ఒకసారి చెప్పవా? ఆ దిక్కు కలిగినట్టు దేవునికి అద్భుతంగా సహాయం చేస్తాడు. మేఘవాహనుడై వస్తాడు నా ప్రభువు నీ దగ్గరికి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఈ ఆన్లైన్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, వినండి, మేలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.